జై శ్రీరామ్. నమస్తే. కార్మిక కర్షక భారతి మీ ముందుకు ఒక మంచి వీడియోని తీసుకొస్తున్నా. ఈ యొక్క బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా హనంకొండ జిల్లాలో ఉన్నటువంటి షాంపేట గ్రామంలో ప్రజలందరూ కూడా హిందూ బంధువులందరూ హిందువుల ఐక్యత ఒక నిర్ణయం తీసుకొని ఒక నిరసన ర్యాలీ చేపట్టారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలనేటువంటి దాని మీద అక్కడ నుండి ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని. ఈ యొక్క దాడులను చూస్తూ మేము ఊరుకోము, ఖబర్దార్ అంటూ పాకిస్తాన్ గుండల్లారా ఈ దేశం తింటూ దేశం గాలి పీలుస్తూ ఏదైతే ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకు మీరు ఇలాంటి అగౌరవ పాలన చేస్తే మేము చూస్తూ ఊరుకునేది లేదని హిందూ సమాజం అంతా రోడ్డెక్కేసి దేశవ్యాప్తంగా నిరసనలు చేసేటువంటి భాగంగా ఇవాళ హనంకొండ జిల్లా షాంపేటలో గాంధీ బొమ్మ సెంటర్ నుండి చౌరస్తా వరకు భారీ ర్యాలీ తీసేసి నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వందలాది మంది హిందువులు పాల్గొని రాబోయే రోజుల్లో చేసేటువంటి ఉద్యమాలకు ఇది ఒక మచ్చుతుంగ మాత్రమే. ఇప్పటికైనా మీలో మార్పు రావాలి. మార్పు రాకపోతే రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ బంగ్లాదేశ్లో జరిగినటువంటి దాడులను రాజకీయ పార్టీలన్నీ ఖండించాలి అనేటువంటి నినాదాలతో జై జై మాత భారత్ మాత, భారత్ మాతకి జై, హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, బంగ్లాదేశ్లో హిందువులపై జరిగినటువంటి దాడులు ఖండించాలని నినాదాలతో ర్యాలీలు తీశారు. బంగ్లాదేశ్లో జరిగినటువంటి దాడులు వెంటనే అరికట్టకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం చేసి హిందువుల ఐక్యత కోసం పాటుపడతామనేటువంటి పిలుపునిచ్చి ఈ యొక్క ర్యాలీని ఈరోజు ప్రారంభించారు. జరుగుతున్న దాడులను వెంటనే ప్రభుత్వమా పాకిస్తాన్ గుండాలారా, పాకిస్తాన్ తొత్తులారా, పాకిస్తాన్ గుండాలారా, పాకిస్తాన్ గుండాలారా, పాకిస్తాన్ తొత్తులారా, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, మాతరం వర్ధిల్లాలి, వందే మాతరం, భారత్ మాతా కీ, ఈ దేశం తిండి తిని ఈ దేశం గాలి పీల్చి పరదేశం పాట పాడే పాకిస్తాన్ కుక్కల్లారా. భారీ ర్యాలీ అనంతరం ఏదైతే ఈ షాంపేట చౌరస్తాలో మెయిన్ రోడ్డుపై కొంచెం నినాదాలు చేసి నినాదాల అనంతరం ఈ యొక్క బంగ్లాదేశ్లో జరిగినటువంటి స్థానిక హిందూ ఐక్య వేదిక నాయకులు కరుణాకర్ గారు మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ హిందువుల ఐక్యతను పెంపొందించాలని వివరించారు. హిందువులపై జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా ఈరోజు మన షాయంపేట సంబంధించినటువంటి వ్యక్తులు అదేవిధంగా హిందూ సమాజ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చినటువంటి అందరికీ కూడా మొట్టమొదట నమస్కారాలు తెలియజేస్తూ, మనందరికీ కూడా తెలుసు ఈ మధ్య కాలం లోపల గతంలో పాకిస్తాన్లో హిందూ జనాభా లేకుండా పూర్తి స్థాయిలో అక్కడి నుంచి పంపించడం జరిగింది. అదే మతోన్మాద గుండాలు ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా అదే రకమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తూ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ నుంచి ఎలిమినేట్ చేసి మతోన్మాద దేశంగా తయారు చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. మన దేశంలోనేమో అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడికి వచ్చినటువంటి విదేశీయులకు, రోహింగ్యాలకు, మిగతా వాళ్ళందరికీ కూడా రమ్మని ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇస్తూ ఈ దేశ రక్షణకు చాలా ఇబ్బంది కలుగజేస్తున్నారు. ఎక్కడో పాలస్తీనాలో జరిగినటువంటి గొడవలకు ఇక్కడ ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా దానికి మద్దతుగా ర్యాలీలు తీశాయి. ఈవెన్ పార్లమెంటులో కూడా వాళ్ళు సంచులు
సేవ్ పాలస్తీనా అని చెప్పి వేసుకొని రావడం జరిగింది. అదే పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో కొన్ని వందల మంది హిందువులు చనిపోతున్నప్పటికీ చనిపోయిన హిందువులు చెట్టుకు వేలాడదీసి కాలబెట్టినప్పటికీ కూడా ఒక్క రాజకీయ పార్టీ కూడా దీని మీద స్పందించడం లేదు. దానికి కారణం ఏంటంటే మన హిందువులలో ఐకమత్యం లేదు. కాబట్టి మన హిందువులలో ఐకమత్యం పెరిగితే ఆటోమేటిక్గా రాజకీయ పార్టీలన్నీ కూడా ఇప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నాయి. కాబట్టి ఎవరైతే యునైట్గా ఉంటారో వాళ్ళ గురించినే రాజకీయ పార్టీలు వినిపిస్తాయి. కాబట్టి ఇప్పటి నుంచైనా హిందూ సమాజం మేల్కోకపోతే మొన్న పాకిస్తాన్ పోయింది, అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ పోయింది, ఈరోజు బంగ్లాదేశ్ కూడా మొత్తం అతోన్మాన శక్తులు అవుతారు. రేపు అది మన ఇంటి దాకా కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన సంస్కృతిని కాపాడుకోవాలి, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలంటే ఏమి జరిగినా కూడా స్పందించే సమాజం కావాలి. కాబట్టి మన న్యూ షాంపేట లోపల ఈ యొక్క బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా అతి తక్కువ సమయంలోనే ఒక్క రోజులోనే ఇంతమంది గ్యాదర్ కావడం చాలా సంతోషం. ముందు కూడా మనం మన యొక్క సమాజాన్ని, హిందూ సమాజాన్ని కాపాడుకోవాలంటే ఇటువంటి ఐక్యత, ఇటువంటి స్పాంటేనియస్గా రావడం అనేటువంటిది అవసరం. కాబట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన తర్వాత కరుణాకర్ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఏదైతే దేశంలో నక్సలైట్లను అరికట్టేటువంటి పని, మిగతా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రోమింగ్యాలను బయటికి పంపుతున్నటువంటి తరుణంలో వాళ్ళు చేసేటువంటి దాడులు ఏవైతే ఈ దుర్మార్గమైనటువంటి ఈ దాడులు వెంటనే అరికట్టాలని వారు పిలిపిస్తూ ముగించారు. ఈ యొక్క వీడియోను చూస్తున్నటువంటి నూతనంగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలపండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, భారత్ మాతాకి జై. హిందువుల ఐక్యత